అయిన పార్థసారథన్న గారికి, మాజీ సర్పంచి లక్ష్మీనరసింహ గారికి, అదేవిధంగా నారాయణ స్వామి గారికి, మన మధు గారికి, నరసింహ గారికి, మన వెంకటేశ్వర గారికి, పూజారప్ప గారికి, శంకర్ గారికి, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులకు, మా మహిళా సోదరిమణులకు, మండలం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇంతకుముందు వచ్చినా తల్లి ఇక్కడ మన మీటింగ్ పెట్టిపోయినాం. ఇదేమి కర్మరా బాబు అన్నిట్లో ఆ ప్రోగ్రామ్ కి భారీ ఎత్తున కూడా పెట్టాం. మళ్ళా వచ్చిన నాన్ వెజ్ పెడతామన్నారు కానీ ఇక వీళ్ళు ఎక్కడో పోయినారు, పులగం పెట్టినారు. ఇక పక్కన ఉందా కాట్నే కాలంలో చికెన్ ఉందంటే దానికి తెలివైన వాళ్ళమ్మ మన వాళ్ళు కూడా. అందరికీ అంటే ఈ గ్రామంలో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మనం అన్ని విషయాలు కూడా మాట్లాడినాం. మనం మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, మహిళలతో అమ్మ డైరీ అని ప్రకాష్ రెడ్డి కూడా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలతో 10,000 రూపాయలు కూడా తీసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తే తీసుకొని అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసి భూములు కూడా కొన్నారనే విషయం మనం ఇక్కడంతా కూడా మాట్లాడింది కూడా జరిగింది. కనీసం మహిళలకి ఆ 10,000 తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలైనా అన్ని రకాలుగా అభివృద్ధి అయిన తర్వాత మనం ఇదే గ్రామంలో మనం మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఆయనలో కూడా కొంచెం చలనం వచ్చి ఆయన ఆ రోజు భూమి పూజ చేసింది కూడా జరిగింది. కానీ అమ్మ డైరీ నాన్న డైరీ అంటారు కానీ మా మహిళలు ఇచ్చిన డబ్బులు మేం డిమాండ్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రం ఆ 10,000 వెనక్కిచ్చారు కానీ మహిళలకి చాలా మందికి కూడా ఇవ్వలేదు. మేము ఒకటి అడుగుతున్నాం, 4 సంవత్సరాలు మా మహిళల డబ్బులు నువ్వు వాడుకొని కనీసం వాళ్ళకి ఒక్కొక్క మహిళా సభ్యులకి 1 లక్ష రూపాయలు ఇచ్చినా వాళ్ళకి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మన డబ్బులు పెట్టి 10 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేస్తే 100 కోట్లు ఈ రోజుకి డబ్బులు వచ్చినాయి, భూముల్లో వచ్చిన వాళ్ళ తోపుదుర్తి బ్రదర్స్ కన్నా కూడా చెప్పుకోవచ్చు. తిరగా చూస్తే అమ్మ డైరీ అని పెట్టిన తర్వాత దానికి చైర్మన్ కూడా ఒక బీసీ మహిళను పెడతామన్నారు. కానీ దానికి చైర్మన్ వచ్చి వాళ్ళ అమ్మను పెట్టుకున్నారు. అమ్మ డైరీ అని చెప్పి వాళ్ళ అమ్మకే పాల డైరీ కూడా చైర్మన్ పెట్టారు. తర్వాత వాళ్ళ నాయనేమో సింగిల్ విండ్ అధ్యక్షుడు, ఆయనేమో ఎమ్మెల్యే, ఇంకా వాళ్ళ వదినేమో ఆమె కూడా గవర్నమెంట్ పోస్టు ఎస్కేలు. మరి ఇంకా 2 ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములకి 2కి రాప్తాన్ నియోజకవర్గమే రాసిచ్చారు. ఇదెక్కడ న్యాయమో ఒక్కసారి కూడా మీరు ఆలోచించాలి. మరి ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఉంటాయి ఎవరికైనా? మరి ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్లు ఉన్నారు. అయ్యో మీరు ఎందుకు అడగలేకపోయారు మీ ఎమ్మెల్యేని? మరి ఇంతమంది మా మహిళలు ఉన్నారు, మన బీసీలు ఉన్నారు, చదువుకునే మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అమ్మ డైరీ చైర్మన్ కూడా మీరు చేయలేకపోయారని ఎందుకు మీరు అడగలేకపోయారని వైఎస్ఆర్ లీడర్లు అడుగుతున్నాం. ఆ రోజు మీ జవల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఎమ్మెల్యేని గెలిపిస్తే తర్వాత మీ ఎమ్మెల్యే ఏం చేశారు? ఈ రోజు ఆయన బనీనంతా పక్కలు పడినాయన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు. ఇదే గ్రామానికి సంబంధించిన ఒక లీడర్ ఇల్లు కూడా కట్టుకుంటే కురవ సామాజిక సంబంధించిన వ్యక్తి అనంతపురంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో రెంట్కుంటానని చెప్పి ఇంతవరకు పాపం ఆ ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఖాళీ చేస్తే మళ్ళానేమో డబ్బులు లేవంటారు. కొత్త ఇంట్లో పోవచ్చు, కొత్త ఇంట్లో కట్టుకున్నారు, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, నువ్వు ఎక్కడ పోయినా ఇళ్ళన్నీ కూడా ఉన్నాయనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ప్రకాష్, నువ్వు అనుకున్నావేమో కళ్ళు మూసుకున్నారు ఎవరికి కనపడవని. నువ్వు ఎక్కడ లేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, విమానంలో దిగుతున్నావు, ఎక్కడ దిగుతున్నావు అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులకు కూడా చెప్తున్నాం. ఇదే గ్రామంలో టమోటా మండి ఉంది. ఇంతకు ముందు మన నారాయణ స్వామి అన్నట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని యాల మేపించి బహిరంగంగా కూడా యాల మేపించి దాంట్లో వచ్చిన డబ్బులు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేశాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలకి కనీసం మీరు అది యాలం పాడారయ్యా? ఒక్కరోజు పేపర్లో చిన్నగా వేస్తారు, యాలం పాడినట్లు మాట్లాడి ఒకరోజు తప్పు కొడతారు, దాన్ని మా అమ్మ అనిపిస్తున్నారు. మరి ఆ రోజు నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఈ గ్రామానికి ఏమైనా పెట్టారా? ఇంతవరకు ఈ డబ్బుల్లో కూడా రాజారెడ్డికి ఇంకొక ఆయన చందు ఉన్నాడు.
వాళ్ళిద్దరికి కూడా దీంట్లో కూడా సగ భాగం ఉన్నదనే విషయం కూడా తెలుసు. ఏది వచ్చినా ఎక్కడ దొరికినా అన్ని మింగేయడమే గాని కనీసం పేద ప్రజలకు ఏదైనా చేద్దాం, ఆ గ్రామాల అభివృద్ధి చేస్తామని ఏ రోజు కూడా ఈరోజు ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ ఆలోచించలేదనే విషయం మీరందరూ కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం గుర్తించేది కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు కూడా ఇంకా గుర్తించలేకపోతే మిమ్మల్ని కూడా తినేస్తాడు ప్రకాష్ రెడ్డి సోదరులని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నాం. అయ్యా వైఎస్ఆర్ సోదరులు కూడా ఇప్పుడు కూడా తెలుసుకొని రండి, మా పార్టీలోకి రండి, అందరూ కలిసి మలిసి మంచి మెజార్టీతో గెలిస్తే తప్పకుండా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి మేము కూడా ముందుంటామని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం. లీడర్ అని చెప్పుకునేదానికి కూడా మీకు అర్హత కూడా ఈ రోజు లేదు. ఒక్క పని కూడా మీరు చేయలేనప్పుడు ఎందుకు మీరు అటు సైడ్ ఉంటారని వైఎస్ఆర్ సోదరులు కూడా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామాలన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామాలు. ఇలాంటి గ్రామాల్లో కూడా చిచ్చులు పెడుతున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఎక్కడ సైట్ ఉందా ఎక్కడ ఏందుందని కూడా దౌర్జన్యం చేసి కూడా వైఎస్ఆర్ సోదరులు కూడా దోసుకుంటున్నారు. ఇక్కడ మన రాప్తాడుతో జాకీ కూడా తీసుకొచ్చింటే దాంట్లో కూడా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాకీ పరిశ్రమ కూడా ఎనిక్కిపోయింది. అదే జాకీ ఉండింటే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిండేటివి. కనీసం మట్టి కూడా మాఫియా చేశారు. ఒక ట్రాక్టర్ మట్టి పునాది తోలుకోవాలన్నా అక్కడ ఎమ్మెల్యేతో పర్మిషన్ తీసుకునే పరిస్థితి మన రాప్తాల్లో కూడా ఏర్పడిందని కూడా గుర్తు చేస్తున్నాం. అందుకని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా, ఏ ప్రభుత్వం అంటే అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వం అంటే రైతాంగం బాగుంటుంది, ఏ ప్రభుత్వం అంటే యూత్ బాగుంటారు, ఏ ప్రభుత్వం అంటే మహిళలు బాగుంటారనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా మీ అందరు ఆశీస్సులు నాకి పార్థసారథికి సైకిల్ గుర్తుకు కూడా మీరు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరైతే చదువుకున్నారో పిల్లలందరికీ కూడా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఎవరైతే డిగ్రీ పూర్తయిన పిల్లలకి నెల 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరైతే మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారో ఎంత మంది అంటే అందరికీ కూడా 15,000 రూపాయల ప్రకారం వాళ్ళకు కూడా అందజేస్తామన్నారు. మా మహిళా సోదరిమణులకి 18 సంవత్సరాలకి 1,500 రూపాయలు ప్రతి నెల మీకు అందజేస్తామని కూడా చెప్తున్నాం. ఎవరైతే పెన్షన్ వస్తుందో ఈ రోజు వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ కూడా అందిస్తాం. వికలాంగులకు 6,000 రూపాయలుగా పెన్షన్ ఇస్తాం. మా మహిళలకు బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుంది. దాంతో భాగంగా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా మీ కుటుంబానికి అందజేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క రైతన్నకి 20,000 రూపాయలు కూడా అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీకి 50 సంవత్సరాలకే వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఎవరైతే ఆడబిడ్డకి పెళ్లిళ్ళు చేస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లికాలకు కూడా మనం అందజేస్తాం. ఎవరైతే జరగరాని ప్రమాదం జరిగితే అలాంటి కుటుంబాలు కూడా పెద్ద దిక్కుగా ఉండాలని మన అన్న చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అందిస్తారని కూడా చెప్తున్నాం. ఇంకో విషయం, కళలకు రెక్కలు ఆ ప్రోగ్రామ్ లో మహిళలకు మాత్రమే. ఆడపిల్లలు 10th చదివిన తర్వాత ఏమైనా మంచి చదవాలన్నా బ్యాంకు లోన్ కూడా ప్రభుత్వమే ఫ్రీగా ఇప్పిస్తుందని ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ కూడా పేరున కూడా తెలియజేసుకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నా. మీరే కాదు, మీరందరూ కూడా కష్టపడి ఇక్కడికి వచ్చిన పూల వర్షం టపాకాయలతో పేర్చి మమ్మల్ని తృప్తి పరిస్తే కాదు, ఇదే గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఏ బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందనేది కూడా క్షుణ్ణంగా నేను కూడా చూస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎవరు కూడా టౌన్ కూడా పోకోకుండా ఈ 15 రోజులు గ్రామాల్లో ఉంటూ ప్రతి ఓటర్ని కలుస్తూ అందరినీ కూడా సైకిల్ గుర్తుకు ఓటు అడిగే బాధ్యత గ్రామంలో ఉండే లీడర్ని, అదే విధంగా మా మహిళా సోదరిమణుల తల్లి మన భవిష్యత్తు బాగుండాలన్నా మీరు కూడా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లి సైకిల్ గుర్తుకి 2 సైకిళ్లకు ఓటేయమని అడగాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. మామూలుగా
మనం చెట్టుకి నీరు పోస్తాం. చెట్లకు నీరు పోస్తే వేస్ట్ అవుతాయా? చెప్పండి. చెట్టు పెద్దగా అవుతుందా వేస్ట్ అవుతాయా? చెట్టుకు నీళ్లు పోస్తే వేస్ట్ కావు. అదే సైకిల్ కు ఓటేస్తే కూడా వేస్ట్ కాదు అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అదే ఫ్యాన్కి ఎవరైనా పొరపాటు వేశారంటే అది చెత్త బుట్టలో వేసినంత కూడా అవుతుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ ఓట్ అనేది చాలా ఆయుధం. యువత కూడా చాలా మంది ఉన్నారు, కొత్త ఓటర్స్ కూడా ఎక్కారు. మీ భవిష్యత్ అమ్మ, ఆడపిల్లలు కానీ మగపిల్లలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి మీ భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రత్యేకంగా పిల్లలు యూత్ అందరినీ కూడా నేను పేరున నేను కోరుకుంటున్నాం. ఈ పంచాయతీ నుంచి నేను కాలనీలు కాదు, ఇదే గ్రామంలో నుంచి కూడా మంచి మెజార్టీ కూడా నేను కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మంచి మెజార్టీ గెలిపించాలి. ఈ రోజు ఇంతమంది పిల్లలు మహిళలు అందరూ వచ్చారు. పార్థాన్న గారు కూడా చెప్పాలా, మా రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళన్నా మీటింగ్లు పెడితే ఒక కాల్ సెంటర్ పెట్టారు. ఆ కాల్ సెంటర్ నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఫోన్ కి కూడా ఫోన్ చేసి ప్రకాష్ అన్న వస్తున్నారు రండి, లేకపోతే మీకు పెన్షన్ తీస్తాం, లేకపోతే 45 ఏళ్ళకి 18,000 పీకేస్తాం, మన రైతులకు కూడా రాని, ఇవన్నీ రకరకాలుగా కూడా ఇబ్బందులు పెట్టి కూడా పిలుస్తున్నారు. మా పార్టీకి కాల్ సెంటర్ లేదు. ఒక్క ఫోన్ కాల్ తోనే ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది కూడా తరలిస్తారు. ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది కూడా ఈరోజు తరలిస్తున్న విషయం వైఎస్ఆర్ కూడా గమనించాలి. కాల్ సెంటర్లు పెట్టినా వాళ్ళు జీపుల్లో బయటింటి ఎక్కించుకొని ఇట్లా మీటింగ్లు పెట్టుకొని తిరిగి మళ్ళీ వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అదే గ్రామాల్లో వాళ్ళే టిఫిన్లు తెచ్చుకొని, వాళ్ళే దింపుకొని, వాళ్ళే డ్రమ్ములు తెచ్చుకొని, వాళ్ళే పూలు తెచ్చుకొని, వాళ్ళే టపాకాయలు తెచ్చుకొని కాల్చుకొని మళ్లీ తిరిగి బండ్లెక్కిపోయే పరిస్థితి ఈరోజు తోప బ్రదర్స్ కూడా వచ్చిందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ, తోప బ్రదర్స్ ఏదైతే టమాటా మండి గాని, మట్టి మాఫియా గాని, ఇసుక మాఫియా గాని, దందాలు గాని ఇవన్నీ కూడా చేశారు, దగ్గరలో ఉన్నాయి. మన ప్రభుత్వం వస్తే అన్ని తినేటువంటి కక్కిస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. యువత కూడా మేలుకోండి. మందైతే ఏరలై పారుతున్నాయి. ఈ రోజు తోపు దొరికితే పోతే డోర్ డెలివరీ అన్న ఎక్కడ మీ సైడ్ ఉందో లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డోర్ డెలివరీ 4 డోర్ డెలివరీ మందు పంపిణీ కూడా చేస్తున్నారు. ఆ రకంగా కూడా పిల్లల భవిష్యత్ అంతా కూడా నాశనం చేస్తున్నారు. ఈ రోజు పిల్లలు కూడా యువత అందరూ కూడా మేలుకోండి. మందుకు అలాంటి దానికి మనం అలవాటు పడినారంటే ఇంట్లో మీ భార్య పిల్లలు కూడా ఇబ్బందులు పడతారు. దయచేసి వాళ్ళు ఓటుకు మాత్రం మందు పోసి తాపి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి ఏదైనా ఉంటే మానుకోమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తకే 2 ఓట్లు నాన్న, 2 సైకిళ్ళు ఉంటాయి. సైకిల్ కు ఓటు ఒత్తి నీట్ గా రావాలని మరొక్కసారి మా మహిళా సోదరి మనులకు, మా యూత్ కు, మా అన్నలకు అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, గెలిచిన తర్వాత ఈ గ్రామానికి మారి భారీ ఎత్తున నేను పార్థసారథి అన్న గారు ఇద్దరు కూడా ఇక్కడికి వస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.